అర్మాన్ చాలా బాగా పాడారు. మీ అంత అందంగా ఉంది పాట. థ్యాంక్ యూ. ఏయ్ రవి, రవి అక్కడ ఉన్నాడా? నాతో కో యాంకరింగ్ చేస్తూ ఉన్నాడు కాటమరాయుడు. సడన్గా ఎలా మాయమయ్యాడు? బాబు రవి, బాబు రవి మారు వేషంలో వచ్చావు కదా? ఏసీ ఎక్కువ ఉండటం వల్ల రవి మైక్ నాకు ఇచ్చి పంపించాడు. ఏ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ రాస్కోర సాంబా. ఎలా ఉన్నారు కాటమరాయుళ్ళు? ఓకే, ద గ్రేట్ పెద్ద ఎన్టీఆర్, సర్దార్ పాపారాయుడు సూపర్ హిట్. మోహన్ బాబు గారు పెద్ద రాయుడు సూపర్ హిట్. ఇప్పుడు కాటమరాయుడు మీకు తెలుసు. ఇక మా నిర్మాత గారు, అద్భుతమైన నిర్మాత శరత్ మరార్ గారు, అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాటమరాయుడు. మరి ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు. కాటమరాయుడు పంచకట్టు గురించి అడిగాం. మీరైతే చాలా క్లోజ్ సర్కిల్లో కాటమరాయుడుతో మూవ్ అవుతూనే ఉంటారు, అన్ని సినిమాల్లోనూ ఉంటారు, చాలా విశేషాలు తెలుసుంటాయి. ఎందుకు ఆ గెటప్కి గల కారణం ఏంటి? అంటే పంచ కథ, ఆ కథ ఏంటంటే కింద ఉంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు, తేడా వచ్చినప్పుడు ఇలా ఉంటాడు ఆయన. అలా కట్టాడంటే ఆడికి కాయ కచోడియే. సో ఆ పంచలో ఉన్న ఆ పంచమ్మ. సో జనరల్గా మనం జీన్స్ అనగానే 5 ఏళ్ళు బిడ్డగాడి నుంచి 90 ఏళ్ళు ముసోడు దాకా జీన్స్ వేస్తుంటాం. ఈ జీన్సు ఆ క్యాండిడేట్ ఎవడో కనిపెట్టాడో మనకు తెలీదు, కానీ అందరూ వాడతారు, డబ్బులు మాత్రం వాడగలుగుతుంది. అవును. కానీ ఇక్కడ మరి చేనేత కళాకారులు అది యూజ్ చేస్తున్నారు. చాలామంది ఏం తొడుగుతాంలే అని పక్కన పెట్టారు. మరి ఈయన తొడిగిన తర్వాత వాళ్ళు కూడా పవర్ స్టార్లు అయిపోయారు. అందుకని ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంత పెద్ద తాను వచ్చింది. ఓ మాకు కూడా కట్టుకోమని ఇస్తారేమో అనుకున్నాం. మాకు కాదు, కట్టుకోవడానికి ఆయనకంట. అందుకని ప్రతి సీన్కి ఒక్కొక్కటి కట్టడం, ఒక్కొక్కడినే లేపేయటం. ఈ కథ అట్టంటిదమ్మా. ఇక ఈ సినిమా గురించి అంటావా, మా డైరెక్టర్ గారు ఉన్నారు, డాలీ గారు, ఆయన వస్తారు, మొత్తం మ్యాటర్ అంతా చెప్తారు. కానీ ఇది ఒక తమిళ సినిమాని తీసుకొని దాన్ని టోటల్గా ఉండే టోటల్గా దీన్ని మార్చి, ఇక రామలక్ష్మణుడు ఫైటు, ప్రసాద్ బోరాడు గారు కెమెరా, మరి శృతి హాసన్. అలీ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అన్నింటిలో వర్క్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారికి జోడీగా శృతి హాసన్ ఉంది. మరి ఈ సినిమాలో మీకు జోడీగా ఎవరైనా ఉండాలి అని మీకు? నాకు ఉన్నారు కదా. ఎవరు? అయ్యి బాబు ఎప్పుడు చెప్తారండి. ఈ సినిమాలో నాకు పక్కన మంచి కాట్రవెల్లి ఒకటి ఉంది. ఏమా ఇప్పుడు ఈ కథ ఏంటంటే నా ఒక్కడికే కాదు, నాతో పాటు మీకు కూడా ఉండాలి అని 4 తమ్ముళ్ళకి 4 కాట్రవెల్లీసు, నా పక్కన కూడా మంచి కాట్రవెల్లిని వేశారు. కాట్రవెల్లి అంటే నా భాషలో అమ్మాయమ్మ. అవును, ఇది అందరూ అర్థం చేసుకోగలరు, బాగా అర్థం చేసుకోవాలి. మిత్రులారా, మీరు కాదు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారే. ఆలీ గారు బాహుబలిలో వచ్చినటువంటి కిల్కిలి భాష కన్నా ముందు ఒక భాష కనిపెట్టారు. అందులో నుంచే ఈ కిల్కిలీలు ఇంకన్నీ ఇవన్నీ వచ్చాయి. అంతేనమ్మా. సో ఆ భాషలో కాట్రవల్లి అంటే ఇగో అందమైన అమ్మాయి. అంతే. నువ్వేదో మళ్ళీ వేరేది అడిగావు అనుకో, నేను ఏదైనా చెప్పాను అనుకో, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి రాశారు అనుకోండి. అలా అన్నాడా? మై గాడ్, కమ్ ఆన్ లెట్స్ క్యాప్చర్ హిమ్. நம்மளுக்கு வேண்டாம் வேண்டாம், அதுக்காக 100 పని ముడిచిட்டு పోయిడலாம். అవలదా. మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైతే మాకు అర్థమైపోయినట్టే. మరి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పలేదు, డైరెక్టర్ గారి గురించి చెప్పారు. మరి మా ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు, ఆయన ఎలాంటి మనిషి? మనిషేనమ్మా ఆయన. హౌ? ఎలాంటి మనిషి అంటే చాలా మంచి మనిషి. భోజనం ఇంత అడిగావు అనుకో అంత పెడతారు.
కానీ మీరు ఇంత తగ్గారు ఎలా? లేదు, ఇలాగే ఎందుకు ఉన్నామంటే ఆయన పెట్టింది దాచుకొని రోజు కొద్ది కొద్దిగా తిన్నాం. ఓహో. సో మంచి నిర్మాత ఎవరికి టెక్నీషియన్ కాడి నుంచి ఆర్టిస్టులు కాడి నుంచి ఎవరైనా సరే అక్కడ ఆర్టిస్ట్ ఏం తింటాం మేమేం తింటామో అదే పెట్టాలన్నారు. కానీ ఇది చెప్పింది ఎవరంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆయన ఒక గీత అలా గీసాడంటే ఆ గీత దాటడానికి లేదు, దాటామనుకో కాలిపోతాం. అందుకని ఎవరు దాటరు.